మనం ఈరోజు కసాగు గసాబా ఎల్సిఎం అండ్ జీసీడీలో సెకండ్ పేపర్ తీసుకుంటున్నాం. ఈ సెకండ్ పేపర్లో 50 బిట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బిట్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 23 and the other 2 factors of the LCM are 13 and 14. The largest of the 2 numbers is, ఓకే, రెండు సంఖ్యల గసాబా 23 అంటున్నాడు. అగైన్ వాటితో పాటుగా కసాగు యొక్క రెండు కారణాంకాలు. ఓకే, సో రెండు కారణాంకాలు ఎట్లా ఉన్నాయంటే 13:14, అంటే 13 and 14 రెండు వరుస సంఖ్యలు కాబట్టి వీటిని మనం కో ప్రైమ్స్ అని అనుకోవచ్చు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అయితే ఆ రెండు సంఖ్యల్లో పెద్దది ఏది అన్నాడు. ఓకే, సో మనకు 13, 14 తీసుకుంటే పెద్ద సంఖ్య ఏది 14 కదా. దాన్ని మన గసాబా ఎంత 23తో మల్టిప్లై చేయండి. 23 4s 92, 23 1s 23 + 9, సో 232. సో మనకు ఎంత వచ్చింది 322. క్వశ్చన్ నెంబర్ 2, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 180 అండ్ హెచ్సిఎఫ్ 6. రెండు సంఖ్యల కసాగు 180 మరియు వాటి గసాబా 6 ఆర్ అయితే ఇఫ్ 1 number ఈజ్ 30 ఫైండ్ ద అదర్ నంబర్. ఓకే, ఇందులో రెండు సంఖ్యల కసాగు 180 వాటి గసాబా 6 అయితే ఒక సంఖ్య 30 అయినప్పుడు మరొక సంఖ్య ఎంత? లెట్ ద 2 numbers ఏ అండ్ బి. సో ఆ 2 numbersకి మనకు ఎల్సిఎం ఇచ్చాడు, జీసీడీ ఇచ్చాడు కాబట్టి రెండు సంఖ్యల లబ్ధము ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు గసాబాల లబ్ధానికి సమానం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ జీసీడీ. ద ఎల్సిఎం ఈజ్ గివెన్ ఎల్సిఎం 180 అండ్ జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6. One of the number is 30 and the second number becomes 3 6 36. The second number is 36. Okay. Question number 3, the sum of HCF and LCM of 2 numbers is 680 and their LCM is 84 times their HCF. If one of the number is 56 then the other number is, ఓకే, ఇక్కడ రెండు సంఖ్యల గసాబా మరియు కసాగుల మొత్తము 680. దాంతోపాటుగా కసాగు గసాబా కంటే 84 రెట్లు ఎక్కువగా ఉంది, 84 రెట్లు ఉంది అంటున్నాడు. ఓకే, అందులో ఒక సంఖ్య 56 56 అయితే మరొక సంఖ్య ఎంత? రెండు సంఖ్యల కసాగు గసాబాతో పోల్చుకుంటే ఎన్ని రెట్లు అంట? అది 84 రెట్లు, 84 టైమ్స్ ఉంది కాబట్టి సో జీసీడీ మనం ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం 84x అవుతుంది, 84x. మరి ఆ రెండు సంఖ్యల మొత్తము లేదా కసాగు గసాబాల మొత్తము ఎంత అంట? 680. ఓకే, సో ఇది 84, ఇది ఎక్స్ అయితే రెండింటి మొత్తము మనకేమవుతుంది 85x అవుతుంది. 84 + 1 85x. మరి 85x వాల్యూ ఎంత అంట? 680. సో 8 6 48, 8 5 30. అందులో మనకు 8 8 64, ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది చూడండి. 85 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. దాంట్లో ఏమంటారు? ఒక నంబరు మనకు 56 అయితే రెండవ నంబర్ ఎంత? ఒక నంబర్ 56 అయితే రెండవ నంబర్ ఎంత అంటున్నాడు. ఓకే, ఒక నంబరు 56 అయితే మరొక నంబర్ ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు రెండు సంఖ్యల లబ్ధము ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు గసాబాల లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్, సో 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ జీసీడీ. సో అందులో ఒక నంబర్ మనకి ఇచ్చేసాడు ఎంత? 56. రెండో నంబర్ మనం కనుక్కుందాం. సో మనకు వచ్చిన ఎల్సిఎం ఏంటి అంటే ఇది 8 టైమ్స్ ఉంటుంది, అంటే ఎక్స్ ప్లేస్లో 8 కదా రాసుకోవాల్సింది. జీసీడీ ఎంత అంటే 8 8 1s 8. ఇది 84 × 8 ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఏంటి? 84 × 8. అట్లాగే వేసుకుందాం ఎందుకంటే క్యాలిక్యులేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది బి, సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. ఎల్సిఎం ప్లేస్లో 84 × 8 వేసుకోండి అండ్ ఇంటూ మనకు జీసీడీ ప్లేస్లో ఏం రాసుకోవాలి? 8 రాసుకోండి. ఇప్పుడు రెండు వైపులా క్యాన్సిల్ చేసేసుకోండి, ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్తో. ఓకే, 8 7s 56, నెక్స్ట్ 7 12s. సో 12 8s 96. ద సెకండ్ నెంబర్ ఈజ్ 96. రెండవ సంఖ్య ఎంత అవుతుందంటే 96 అవుతుంది. గమనించండి. విచ్
greatest number will divide 3026 3026 and 5053 5053 leaving రిమైండర్స్ 11 and 13 రెస్పెక్టివ్లీ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే సో 3026 మరియు 5053 అనే ఈ రెండు నంబర్లను భాగించినప్పుడు రిమైండర్స్ ఏమొస్తున్నాయంట 11 and 13 రిమైండర్స్. ఓకే, రిమైండర్స్ని ఇచ్చే గరిష్ట సంఖ్య గ్రేటెస్ట్ నంబర్. ఓకే, 11 13 శేషాలుగా మిగిల్చే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. ఓకే, మరి ఫస్ట్ ఇందులో రిమైండర్ తీసేస్తే 3015, నెక్స్ట్ 0405 5040. సో మరి ఈ రెండు నంబర్లను డివిజన్ చేసే మ్యాక్సిమం నంబర్ ఏంటో మనకు కావాలి. అప్పుడు ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ 50కి 30కి డిఫరెన్స్ 20, 40కి 15కి డిఫరెన్స్ 25 అంటే 2025. సో 2025 ఇక్కడ ఉండే నంబర్స్లో మ్యాక్సిమం దేంతో పోతుందంటే ఇక్కడ మనకు ఇది 45 స్క్వేర్, 4 ఆఫ్టర్ నంబర్ 5, 4 5s are 20 అండ్ 5 స్క్వేర్ 25 కాబట్టి ఇది 45తో డివిజబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 45. అంటే ఈ రెండు నంబర్లను మనం 45తో డివిజన్ చేసినప్పుడు ఫస్ట్ నంబర్కి 11, సెకండ్ నంబర్కి 13 అనేది రిమైండర్స్ శేషాలుగా వస్తున్నాయి. సో ఈ రెండు నంబర్లను గరిష్టంగా భాగించే సంఖ్య ఏంటి 45. ఆ రెండు నంబర్ల గసాబా ఎంత అంటే 45 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. A is set of those positive integers such that when these are divided by 2, 3, 4, 5, 6 and leaves the remainders 1, 2, 3, 4, 5 respectively, how many integers between 0 to 100 belong to the set A? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సమితిలో పైన ఉండే నంబర్లు 2, 3, 4, 5, 6లను భాగించినప్పుడు వాటికి వరుసగా శేషాలు 1, 2, 3, 4, 5 1 నుంచి 5 వరకు శేషాలు ఇచ్చే ఆ సంఖ్యల సమితి అంట. అయితే ఆ సంఖ్యల సమితి అయితే అందులో 0 నుండి 100 వరకు తీసుకునే సంఖ్యలలో ఆ సమితిలో ఎన్ని సంఖ్యలు వస్తాయి అని అడుగుతున్నాడు. అయితే 1, 2, 3, నన్ ఆఫ్ దీస్ ఎన్ని ఉండొచ్చు అనేది అడుగుతున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇచ్చిన నంబర్స్ ఏంటంటే 2, 3, 4, 5, 6. ఓకే, సో ఇవి 2, 3, 4, 5, 6 అనే నంబర్స్ను డివిజన్ చేస్తే వాటికి ఇచ్చిన రిమైండర్స్ శేషాలు ఏంటి అంటే 1, 2, 3, 4, 5. సో రిమైండర్స్ తీసేస్తే మనకు వచ్చే కామన్ రిమైండర్ ఎంత అంటే 1. దీన్ని కామన్ రిమైండర్ అంటాం. సో ఈ కామన్ రిమైండర్ని మనం ఏం చేస్తామంటే ఎల్సిఎంలో సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. మరి ఈ నంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. వాటికి ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం 60. ఓకే, ఎల్సిఎం ఎంత? ఓకే 60. 12 5s 60. ఓకే, సో 3, 4, 5 కంటిన్యూషన్ నంబర్స్ కాబట్టి 3 4s 12, 12 5s 60. అవి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి మల్టిప్లికేషనే ఎల్సిఎం అవుతుంది. సో మరి ఇప్పుడు మనం ఎల్సిఎం 60 తీసుకున్నాం. ఓకే, అందులో కామన్ రిమైండర్ ఏదైతే వచ్చిందో ఉమ్మడి శేషం అంటాం దీన్ని. ఆ ఉమ్మడి శేషం ఒకటి తీసేస్తే మనకు వచ్చే నంబర్ ఎంత 59. ఓకే, మరి ఆ సెట్ సమితి ఎట్లా ఉంటుంది అంటే ఆ సమితిలో మొదటి నంబర్ ఏది అంటే 59. ఫస్ట్ నంబర్ ఏంటి 59. ఆ కండిషన్ ఏంటి అంటే ఎల్సిఎం ఇంటూ న్యాచురల్ నంబర్ మైనస్ కామన్ రిమైండర్. ఓకే, ఎల్సిఎం ఇంటూ న్యాచురల్ నంబర్ ఎన్ మీన్స్ 1, 2, 3, 4, 5 అప్ టు ఇన్ఫినైట్ ఎన్ అయినా తీసుకోండి. ఎన్ మీన్స్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, సో ఇక్కడ ఎన్ ప్లేస్లో న్యాచురల్ నంబర్ సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎంతో మల్టిప్లై చేసిన తర్వాత కామన్ రిమైండర్ తీసేస్తే వచ్చే నంబర్ సెట్ అది వాళ్ళు చెప్పిన సెట్. దాంట్లో ఫస్ట్ నంబర్ ఎంత వచ్చింది 59. అట్లా ఆ సెట్లో 0 నుంచి 100 వరకు, 0 నుంచి 100 వరకు అంటే 0 to 100 వరకు తీసుకున్నట్లయితే అక్కడ ఇట్లాంటి నంబర్స్ ఎన్ని వస్తాయి, ఆ రూల్ ఫాలో అయ్యే నంబర్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు. ఓకే రైట్, ఎల్సిఎం ఎంత వచ్చింది 60 ఇంటూ 1 మైనస్ 1 అది 59 అవుతుంది. ఇన్ కేస్ మనం n = 2 తీసుకున్నాం అనుకోండి, n = 60 ఇంటూ 2 120 మైనస్ 1 120 మైనస్ 1 119
సో 119 అంటే 100 క్రాస్ చేస్తుంది కదా, అప్పుడు ఈ నంబర్ రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఎన్ని నంబర్లు ఉంటాయి అక్కడ? ఆ కండిషన్ ఫాలో అయ్యే నంబర్స్ ఓన్లీ 1 నంబర్ ఉంటుంది, దట్ ఈస్ 59.